హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల కోసం అయితే ఫ్లిప్కార్ట్ సంస్థ నుంచి జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయండి. అయితే ఇక్కడ సెలెక్ట్ అయిన వారు వచ్చేసి మీ లొకేషన్లో ఉండైతే వర్క్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా మీకు స్క్రీన్ పైన కనిపించే గూగుల్ ఫామ్ని అయితే మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే తర్వాత హెచ్ఆర్ టీం వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేస్తారండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే జాబ్స్ ఏంటి, అసలు శాలరీ ఎంత ఇస్తారు, అసలు ఏ జాబ్స్ ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చాయి, ఈ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఇద్దరు లేదా ముగ్గురికి అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్, ఇక వివరాలకైతే వెళ్ళిపోతే ఫ్లిప్కార్ట్ సంస్థ నుంచి వచ్చి డెలివరీ బాయ్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. చాలామంది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన విలేజ్లో కానీ మనం ఏదైనా ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే మనకు ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్స్ వచ్చి డెలివరీ చేస్తుంటారండి. సో చాలామంది అంటే అసలు ఏ జాబ్ దొరకకుండా ఇంటి దగ్గరే ఉండేసి లేదా పేరెంట్స్కి సపోర్ట్గా ఉంటే ఏదైనా లోకల్గా జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆపర్చునిటీ. మీరు మీ లోకల్గా ఉండేసి మీ నియరెస్ట్లోనే మీరైతే ఈ డెలివరీస్ అయితే చేసుకుంటూ మీరు డెలివరీ బాయ్ అయితే వర్క్ చేసుకోవచ్చండి. కంపెనీ నుంచి మీరైతే ఎంప్లాయ్కి అయితే ఉంటారండి. అయితే మీకు ఇక్కడ టోటల్గా అయితే వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి అక్రాస్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తెలంగాణ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మరియు హైదరాబాద్, ఈ 3 లొకేషన్స్లో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. జాబ్ టైటిల్ వచ్చేసి డెలివరీ బాయ్గా మీరైతే వర్క్ చేస్తారు. కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండి, ఎలాంటి థర్డ్ పార్టీ ఇక్కడ ఏం లేదు. అయితే శాలరీ ప్లస్ రేంజ్ ప్లస్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. అయితే మనకి పర్టికులర్గా శాలరీ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, బట్ మీకు గుడ్ శాలరీ అయితే వస్తుందండి. టోటల్ ఓపెనింగ్స్ అయితే 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఏం పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. మీరు ఒకవేళ 10th క్లాస్ పాస్ అయినా సరే, లేదా 12th పాస్ అయినా, లేదా ఐటీ క్వాలిఫికేషన్ ఉంది, లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ సరే మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వాళ్ళు గూగుల్ ఫామ్ అయితే లింక్ ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్లో మీరు మీ యొక్క బయో డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాను ఈ యొక్క జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క పేరు, మీ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, కరెంట్ లొకేషన్, డిస్ట్రిక్ట్, ప్రిఫర్డ్ లొకేషన్ అంటే మీరు ఏ లొకేషన్లో వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. ఇందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మీరు మెన్షన్ చేసిన లొకేషన్కి ఇన్ కేస్ ఒకవేళ డెలివరీ బాయ్గా వేకెన్సీస్ ఉంటే మీ యొక్క ప్రొఫైల్ని వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి హెచ్ఆర్ వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవుతారండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమీడియట్లీగా వెంటనే అప్లై అయితే చేసుకోండి. లేట్ చేసుకుంటే అప్లికేషన్ అయితే ఎప్పుడైనా సరే క్లోజ్ అయితే అవ్వచ్చండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అయితే షేర్ చేసి వాళ్ళని కూడా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.